ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో చెప్పు పారు, ఏం జరుగుతుంది అక్కడ? నువ్వు గెస్ట్ చేసిందే జరుగుతుంది. అత్తయ్య గారు రుద్రబాబుని గంగని ఇంట్లోకి రానివ్వడం లేదు. మేము ఎన్ని చెప్పినా ఆవిడ వినడం లేదు. ఎస్, ఐ నో ఇట్. నాకు తెలుసు రుద్ర ఈ డెసిషన్ శకుంతల ఆంటీకే వదిలేసుంటాడు. అవును, పెళ్ళిని అంగీకరిస్తే లోపలికి వస్తాం, లేదంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతామని అంటున్నాడు. ఏం చేసైనా సరే ఆంటీ గంగను చచ్చిన ఇంట్లో కడుగుపెట్టనివ్వదు, రుద్రను ఇంట్లో నుంచి వెళ్ళనివ్వదు. చివరికి ఆ గంగని వదిలేయటం తప్ప రుద్రకి వేరే ఆప్షనే ఉండదు. ఏంటా సౌండ్స్? మై గాడ్, మీడియా వాళ్ళంతా వచ్చేసారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో, సడన్ గా మీడియా రావడం ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ? మీడియా వాళ్ళంతా వచ్చినట్టున్నారు. శకుంతల, మీడియా వాళ్ళు ఖచ్చితంగా రుద్ర గంగల కోసమే వచ్చుంటారు. వీళ్ల పెళ్లిని యాక్సెప్ట్ చేశారా లేదా అని తెలుసుకొని ఆ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు మీడియా వాళ్ల ముందు నువ్వు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా పోయేది మనింటి పరువే. నా మాట విని వీళ్ళని లోపలికి రానివ్వు. మావయ్య గారు, అసలు మీడియాకి ఆన్సర్ చేయాల్సిన అవసరం మనకేంటి? వాళ్ళని లోపలికి ఎలా చేయకుండా ఉంటే సరిపోతుంది కదా. అప్పుడు వాళ్ళకి తోచింది రాసుకొని లేనిపోని వదంతులు సృష్టిస్తారు. దానికి బదులుగా వాళ్ళకి మనం క్లారిటీ ఇవ్వడం బెటర్. వంశీ, పెద్దనాన్న వాళ్ళ లోపలికి రమ్మను. సరే పెద్దనాన్న. శకుంతల, మీడియా వాళ్ల ముందు నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ పెళ్లిని అంగీకరించనట్లు మాట్లాడకు. ప్లీజ్ అర్థం చేసుకో. శకుంతల, ఆగండమ్మా, ఆగండి. లక్ష్మణ్, ఆగు. మీరు లోపలికి రండి. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ రుద్రప్రతాప్ గారు, మీ వైఫ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గెలవడం గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. నేను ఏదైతే బిలీవ్ చేశానో తను దాన్ని నిజం చేసింది. గంగ గారు, మీ గెలుపు కారణం మీ కృషి పట్టుదలేనా లేక మీ వారి ప్రోత్సాహమా? ఈ గెలుపు నాది కాదు, రుద్ర సార్ది. నా మీద నాకే నమ్మకం లేని సమయంలో నాలో టాలెంట్ గుర్తించి నేను సాధించగలనని నమ్మి నన్ను ఎంకరేజింగ్ చేశారు, నన్ను గెలిపించారు. నాకు నా మార్గదర్శి, అన్నింటికి మించి నా దైవం రుద్ర సార్. ఆయన లేకపోతే నాకు జీవితమే లేదు. అయితే తను బాక్సింగ్ ట్రైనింగ్ చేసే టైంలోనే లవ్ లో పడ్డారా? మీలో ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు? మీ మీద వచ్చిన వదంతుల కారణంగానే మీరు తనని పెళ్లి చేసుకున్నారని పబ్లిక్ అంటున్నారు. దీనికి మీరేమంటారు? మీ ఎక్స్ లవర్ బాక్సింగ్ ఛాంపియన్ పారు గారితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఈవిని పెళ్లి చేసుకోవడానికి కారణం మీ మధ్య ఉన్న ప్రేమ, లేక మీ మీద వచ్చిన రూమర్స్ కి చెక్ పెట్టడానికా? రెండూ కాదు. గంగకి ఇష్టం లేని పెళ్లి జరిపిస్తూ తన కెరీర్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. గంగని కాపాడి తన కెరీర్ని నిలబెట్టే ప్రయత్నంలో ఈ పెళ్లి జరిగింది. అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయింది. మీరు గతాన్ని తవ్వి మీరు మరింత ఇష్యూ చేయకండి. మీ స్థాయికి తగిన అమ్మాయిని కోడలుగా అంగీకరించనని మీ వైఫ్ శకుంతల దేవి గారు మొండి పట్టుదలతో ఉన్నారంటగా, నిజమేనా? అందుకే వీళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా ఉన్నారా? అంటే ఈ పెళ్లి కారణంగా మీ కుటుంబంలో కలతలు గొడవలు మొదలయ్యాయని అనుకోవచ్చా? ఇంతకీ పెళ్లిని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? లేదా అందరి ముందు అంగీకరించినట్టు నటించి తర్వాత తనను వదిలించుకుంటారా? మీరు అడుగుతున్న ప్రశ్నకు అసలు అర్థమే లేదు.
మేమంతా ఈ పెళ్లిని అంగీకరించాం కాబట్టే మీడియా ముందుకొచ్చాం. మీరంతా ఉన్నారు సరే, కోడలికి హారతిచ్చి ఆహ్వానించాల్సిన అత్తయ్య గారు లేరు కదా? అంటే శకుంతలాదేవి గారికి ఈ పెళ్లి ఇష్టం లేదా? మీది ఆదర్శవంతమైన కుటుంబం అంటారు, పైగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇలా మీరే స్థాయి భేదాలు చూస్తూ పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు అలాంటి భేదాలు లేవని చెప్పాలనుకుంటున్నాం. మేడం, ఈ పెళ్లి మీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందంటున్నారు. దీని గురించి మీరేమంటారు? వీళ్ళ రిలేషన్ ని బ్రేక్ చేయడానికే మీరు పార్వతి గారితో పెళ్లి ఫిక్స్ చేశారంట. ఇప్పుడు వీళ్ళ పెళ్లిని మీరు అంగీకరిస్తారా? మీ అందరి ప్రశ్నకి సమాధానం మీ ముందే ఉంది. నా కొడుకు కోడల్ని శుభంగా ఇంట్లోకి ఆహ్వానించడానికి నేనే ఈ ఏర్పాట్లన్నీ చేశాను. అన్నీ మనం అనుకున్నట్లే జరగవు. జరిగిన వాటిని అంగీకరించి ముందుకు వెళ్లడమే జీవితం. పరిస్థితులు ఏవైనా సరే మా కుటుంబంలో అందరూ ఒకరికి ఒకరం అండగా నిలబడతాం. ఎక్స్క్యూజ్ మీ, మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికినట్టే అనుకుంటాను. ఇది మా కుటుంబానికి సంబంధించిన శుభకార్యం. దయచేసి మా పర్సనల్ స్పేస్ కి రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్. షూర్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొన్ని ఫోటోలు తీసుకుని వెళ్తాం సార్. కుడికాలు పెట్టి లోపలికి రండి. వెల్కమ్ బేబీ. థ్యాంక్స్, థ్యాంక్ యూ. ఓకే, వెళ్ళండి. కొత్త కోడలు ముందు ఇంట్లో దీపం పెట్టాలి. ఆ తర్వాత వంటింట్లో పాలు పొంగించాలి.